నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్‌లో చేస్తున్నాను. ఈరోజు మనం ఒక అవేర్‌నెస్ గురించి ఒక వీడియో చేస్తున్నా అండి. అదే క్యాన్సర్ గురించి తెలుసుకుందాం ఈరోజు. అంటే చాలామందికి క్యాన్సర్ గురించి చాలా అపోహలున్నాయి. చాలా మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారని అనుకుంటారు. అండ్ ఆల్సో క్యాన్సర్‌లో కూడా కొన్ని వేల రకాలు ఉండడం వల్ల ఏ క్యాన్సర్ ఏంటి అసలు క్యాన్సర్ అంటే ఏంటి? దానికి లక్షణాలు గానీ ఏమి తెలియక చాలామంది భయపడుతూ ఉంటారు. సో, అందుకే నేను క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు క్యాన్సర్ అంటే ఏంటి? దీని ట్రీట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మామూలుగా మన బాడీ అంటే మన ఫుల్ బాడీ మన ఏదైతే ఉందో ప్రతి అవయవం కాదు కదా, మన స్కిన్, ఫేస్, కళ్ళు అన్నీ కూడా సెల్స్‌తో అంటే కణాలతో తయారవుతాయి. మన బాడీలో ప్రతి పార్ట్ ఒక క కొన్ని కోట్ల కణాలతో తయారవుతుందనమాట. ఈ క్యాన్సర్ అంటే ఏంటి అంటే ఆ కణాలు ఏవైతే ఉన్నాయో, సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పద్ధతిలో, ఒక క్రమంలో ఏర్పడి ఉంటాయి. మన బాడీ అంతా చూడండి, ఫేస్ ఇలా ఉండాలి, మనం ఇలా టాల్‌గా ఉండాలి, ఒక చేతులు ఇలా ఉండాలి. అలా కణాలన్నవి ఒక పద్ధతిలో ఉంటాయి. కానీ లోపల కూడా ఉంటాయి ఆర్గాన్స్. అవి కూడా ఏది ఏ షేప్‌లో ఉండాలో ఆ షేప్‌లో ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. కానీ క్యాన్సర్ అంటే ఏంటి అంటే అది ఒక క్రమ పద్ధతి లేకుండా ఇష్టమొచ్చినట్టు పెరిగిపోవడం. అంటే మనకి సెల్స్ అనేవి ఉండాల్సిన చోటు ఉండకుండా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడాన్నే దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఇవి జన్యురక మార్పుల వల్ల గానీ, వంశపారంపర్యం వల్ల గానీ, లేదా మనకి ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల లైక్ గుట్కాలు ఇలాంటివి తిని క్యాన్సర్‌లు తెచ్చుకుంటారు కొంతమంది. అలా స్మోకింగ్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్‌లు తెచ్చుకుంటారు కొంతమంది. ఇలా మనకి చేయడం వల్ల దాన్ని మనం ఏంటంటే కదుపుతున్నాం. కదిపి దాన్ని ఎక్కువ ఆ డ్యామేజ్ అయిన చోట క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయి. సో, ఈ క్యాన్సర్ అనేది ఎలాంటి వాళ్ళలో ఎక్కువొస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. మెయిన్‌గా ఏంటంటే ఈ క్యాన్సర్ వయసు 50, 60 సంవత్సరాలు పైబడ్డాక లాస్ట్ స్టేజ్‌లో కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి సరిగ్గా లక్షణాలు తెలియవు. చాలామందేంటి బరువు తగ్గాక, ఆకలి తగ్గాక లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో వాంతులవుతున్నాయి, విరోచనాలవుతున్నాయి అని చెప్పి వస్తూ ఉంటారు. ఇవన్నీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. మనం ముందుగానే నిర్ధారించుకోవడం వల్ల మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనుకోండి 100% క్యూర్ ఉంటుంది. అదే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లాస్ట్ స్టేజ్‌ల్లో వచ్చాము అంటే ఖచ్చితంగా కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆపరేషన్‌లు ఇలాంటివి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ముందుగానే నిర్ధారణ అనేది ఇంపార్టెంట్. మీరు అనొచ్చు అసలు క్యాన్సర్ లక్షణాలే లేనప్పుడు నిర్ధారణ ఎలా ముందుగానే మనం చేస్తామని మీకు డౌట్ ఉండొచ్చు. లక్షణాలు మా అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే లక్షణాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా లేడీస్ గానీ, జెంట్స్ గానీ, లేడీస్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మామోగ్రఫీ చేయించుకోవాలి. ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మనకి ఒక 1 సెంటీమీటర్ అయితేనే మన చేతికి తగులుతుంది. 1 సెంటీమీటర్ లోపల చేతికి తగలదు. 1 సెంటీమీటర్ తర్వాత మన చేతికి తగులుతుంది. అప్పుడు చేయించుకుంటాం. 90% క్యాన్సర్ ఉండదు. అది ఫైబ్రో అడెనోమాస్ ఉంటాయి. కానీ 10% మాత్రం క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ముందే కనిపెట్టామనుకోండి 100% బ్రెస్ట్ క్యాన్సర్‌లో 100% మనం బయటకొచ్చేసేయొచ్చు. నంబర్ 1. ఇంకా ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు ఎక్కువ కోలాన్ క్యాన్సర్స్ అంటే కొలనోస్కోపీ చేయించుకోవడం, లేదా కొన్ని కొన్ని టెస్ట్‌లుంటాయి. లైక్ క్యాన్సర్ మార్కర్స్ అని చెప్పి, మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్‌లని చెప్పి, ఇలాంటి టెస్ట్‌లు కొన్ని ఉంటాయి. ఆ టెస్ట్‌లు చేయించుకోవడం అనేది చాలా ఉత్తమం. లైక్ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. లేదా మనకి సింప్టమ్స్ తెలిసిపోతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుట్కాలు తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక అల్సర్ ఫార్మ్ అయింది. అది తగ్గట్లేదు. అది పక్కాగా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో, దాన్ని బయాప్సీ పంపియడమో, లేదా యంగ్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే కడుపులో నొప్పి, బ్లీడింగ్ నొప్పి, లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం ఉంటే సర్వైకల్ క్యాన్సర్ గానీ, ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అనేవి చేసుకోవడం మంచిది గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళి. అలా మనం డాక్టర్ దగ్గరికెళ్తే మంచి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది వాళ్ళు టెస్ట్‌లనేది నార్మల్‌గా చేసి నిర్ధారిస్తారు. కానీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక్కసారి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఈ క్యాన్సర్‌లు ఎలా తెలుసుకోవాలి, ఎన్ని రకాలు అన్నవి చెప్పాము. ఇంకా చాలా రకమైన క్యాన్సర్‌లుంటాయి. మన బాడీకి ఏ పార్ట్‌కైనా క్యాన్సర్ వచ్చే అవకాశం, కంటికొచ్చే అవకాశం ఉంది.
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లంగ్స్, స్మోకింగ్ చేసే వాళ్ళకి, అలాగే ఏ బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు. కానీ కంప్లీట్ క్యూర్ ఉంది, ముందుగానే మనం తెలుసుకోవచ్చు. కానీ అందరికీ రావాలని లేదు, 100కి 99% రాదు. పాజిటివ్గా ఉండండి, క్యాన్సర్లు అందరికీ రావు. కానీ నిర్ధారణ జనరల్ హెల్త్ చెకప్ కింద చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాన్సర్లో మనకు కనబడే లక్షణాలు తెలుసుకోవాలి. ఫస్ట్ కనబడే లక్షణం లాస్ట్ స్టేజ్లో వెయిట్ లాస్, బరువు తగ్గడం, ఇలాంటివన్నీ కూడా బరువు తగ్గడం కానీ, వాంతులు అవ్వడం, తిన్నది అరగకపోవడం, లేదా ఆకలి తగ్గడం అనేది వెరీ కామన్గా కనబడుతూ ఉంటుంది ఈ వయసు పైబడిన వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో. స్టార్టింగ్ స్టేజ్లో కనబడే లక్షణాలు ఏంటి అంటే, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, క్యాన్సర్లో లక్షణాలు అనేది నెలలో పోవు. అంటే ఈ లక్షణం, నేను చెప్పిన లక్షణాలు ఏవైనా నెల ఉండి తగ్గిపోయాయి అంటే అది క్యాన్సర్ కాదు. అది రిపీటెడ్గా పెర్సిస్టెంట్గా 6 నెలలు, సంవత్సరం నుంచి ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు మనం క్యాన్సర్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్డ్ పీపుల్ బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. వాళ్ళు ఏంటంటే మూత్రం నుంచి బ్లడ్ రావడం, లేదా మూత్రం వెళ్ళడం ఇబ్బంది అవ్వడం, ఇలాంటివి. అది 50 సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట. లేదా మోషన్స్లో బ్లడ్ రావడం, లేదా ఇందాక మాట్లాడుకున్నాం కదండి, మానని పుండ్లు. కొంతమందికి ఎక్కడైనా పుండు అయిందంటే తగ్గిపోవాలి నెల రోజుల్లో. ఆ పుండు అనేది మానట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అది క్యాన్సర్ అయ్యి ఉండకపోవచ్చు, సోరియాసిస్ అయ్యి ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ పెడతాం. లేదా కొంతమందిలో మానని దగ్గు అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, అది టీబీ అయ్యి ఉండొచ్చు. తెమ్మడ పరీక్ష చేయించి టీబీ లేదు అంటే దెన్ సిటీ స్కాన్, వాళ్ళ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ హిస్టరీ. లేదా కొంతమందిలో జ్వరం, రిపీటెడ్గా జ్వరం వస్తూ ఉంటుంది, రక్త పరీక్షలు అన్నీ నార్మలే ఉంటాయి, జ్వరం ఎందుకు వస్తుంది అంటే తెలియదు, మేబీ అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. లేదా అజీర్ణత, తిన్నది అరగపోవడం, వాంతులు విరోచనాలు అవ్వడం ఏం తిన్నా కూడా. లేదా కొన్ని గడ్డల్లా ఫార్మ్ అవ్వడం, మనకి ఇక్కడ కానీ బాడీలో లింఫ్ నోడ్స్ అంటాం, ఆ గడ్డలు వచ్చి కంప్లీట్గా తగ్గట్లేదు అంటే దెన్ మనం క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా లేడీస్లో తెల్లబట్ట అవ్వడం కానీ, అంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అంటే నార్మల్ వాటరీ డిశ్చార్జ్, వాటర్లా కాదు, కర్డీ వైట్, పెరుగులాగా ఏమైనా డిశ్చార్జ్ అవ్వడం, స్మెల్లీ డిశ్చార్జ్ అవ్వడం, బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు, పీరియడ్స్ అవుతున్నప్పుడు పెయిన్ఫుల్ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి ఏమున్నా కూడా ఖచ్చితంగా మనం ఈ క్యాన్సర్స్ అనేవి రూల్ అవుట్ చేయాలి. ఎందుకు క్యాన్సర్ అనేది ముందే రూల్ అవుట్ చేసుకోవాలి అంటే, ఈ అబ్నార్మల్ గ్రోత్ ఏదైతే ఉందో, ఈ క్యాన్సర్ సెల్ ఏదైతే గ్రో అయిందో, అది అయినప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం ఇంజెక్షన్స్, టాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది కీమోథెరపీతో. కానీ అది మెటాస్టాసిస్ అయిందనుకోండి, అంటే అక్కడి నుంచి పక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్ప్రెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉంది, లివర్, బోన్ మ్యారో, లేదా అదే వెన్నుపూస, బోన్స్, అలా దేనికైనా స్ప్రెడ్ అవ్వచ్చు, ఆ పక్కల మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేం, మన చేతిలో ఉండదు. అదే స్టార్టింగ్ స్టేజ్లో అనుకోండి, టాబ్లెట్స్తో 100కి 100% క్యూర్ ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు కూడా క్యాన్సర్ నిర్ధారణ అనేది కొంచెం ఎర్లీగా జరగాలి, కొంచెం ముందుగానే జరిగితే మనం 100% ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేట్గా మనం డాక్టర్ దగ్గర రావడం, లేదా ఏ పసరు మందులు ఇవన్నీ తీసుకొని బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి విషంలా మారాక రావడం, ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. చాలామంది అంటారు క్యాన్సర్ అనేది 100% తగ్గిపోద్ది అని. అది 100% అది స్టేజ్ బట్టి చెప్తాం. ఈ బయట ఉన్న నమ్మిస్తూ ఉంటారు, ఈ పసరు మందు తింటే 100కి 100% తగ్గిపోతుందని. ఇలా నేను చాలా విన్నా, కొంతమంది గోమూత్రం తాగితే తగ్గిపోతుందని. ఇలాంటివి చాలామంది పేషెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే అది తగ్గదని తెలిసి. ఇంకా డాక్టర్ దగ్గర యూజ్ ఏముంది, వేస్ట్ కదా, డాక్టర్ క్యాన్సర్ అని, డాక్టర్ దేవుడు కాబట్టి 100% తగ్గిలేడు, దాన్ని కంట్రోలే చేయగలడు, ఎందుకంటే లేట్ స్టేజ్లో వస్తారు కాబట్టి. సో ఇలా మనం డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అనవసరమైనవన్నీ చేసి బాడీ అంతా పాడు చేసుకోకూడదండి. థ్యాంక్ యూ.